గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో రేయ్, ఏంట్రా ఏంట్రా పొద్దునే? రేయ్, రాత్రి అంతా నిద్ర పట్టలేదురా. ఏమైందిరా? ఆ అమ్మాయి పదే పదే గుర్తొస్తుందిరా. నా లైఫ్ లో ఇంతవరకు ఎవరు ఇవ్వనంత సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చిన అమ్మాయిని ఇప్పట్లో మర్చిపోలేనురా. ఈవెన్ నా వైఫ్ కూడా అంత ప్రేమను అందించలేదురా. అసలు తను గుర్తొస్తేనే రేయ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను, బాయ్. రేయ్, రూమ్ లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? వినేసావా? మొత్తం వినేసావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏంటిది? ఇదంతా వాస్తు ప్రాబ్లం అండి. ఇక అన్ని అవే సర్దుకుంటాయి. హైదరాబాద్ నగర శివారులోని ఫామ్ హౌస్ లో యువతి దారుణ హత్య. ఇటీవల ఇద్దరు యువకులు ఈ ఫామ్ హౌస్ లో ఉండి వెళ్ళినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వారే ఈ హత్య చేసి ఉంటారన్నది పోలీసుల అనుమానం. హతురాలు ఏసీపీ సురేంద్రకి దగ్గర బంధువు కావడంతో ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు చాలా పట్టుదలగా ఉన్నారు. అక్కడ లభించిన సాక్ష్యాధారాలను బట్టి ఆమె డైరీలో మధు అనే పేరు, ఆ వ్యక్తి ఫోన్ నెంబరు పోలీసులు కనుగొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశంలో అన్ని ముఖ్యమైన బిల్లులపై చర్చలు జరుగుతాయి. అలా జరగడానికి వీలేదు. రాజా, కొంప మునిగిందిరా. ఏమైందిరా? రే, నీ కలుగుని ఎవరో చంపేశారా? హలో, ఎస్ స్పీకింగ్. అలాగా, మీరు అక్కడే ఉండండి, వస్తున్నారు. కమాన్, త్వరగా పని. వీరేందర్ సార్, ఎలా జరిగింది? ఆమె హాల్లో నిర్జీవంగా పడి ఉన్నారు సార్. ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె అప్పటికే చనిపోయి ఉన్నారు సార్. శవం ఎక్కడ? పోస్ట్ మార్టం కి పంపించాం సార్. మీరు చెప్పినట్టే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏది చెక్కు చెదరకుండా జాగ్రత్త పడ్డాం సార్. రండి సార్. ఇదే ఆమె పర్సనల్ రూమ్ సార్. I see. మిస్టర్ విజయ్ సార్, ఈ బ్లడ్ శాంపిల్స్ మొత్తం కలెక్ట్ చేయండి. అలాగే సార్. వెంటనే ల్యాబ్కి పంపించాలి. వెంటనే ఏర్పాట్లు చూస్తాను సార్. దట్స్ గుడ్, లెట్స్ మూవ్. మీరు చెప్పినట్టే ఫింగర్ ప్రింట్స్, ఫోటోస్ అన్ని సాక్ష్యాలు సేకరించాం సార్. ఎవరికి కావాలా నీ బోడి సాక్ష్యాలు? పోయిన ప్రాణాలను తెచ్చిపెట్టగలవా? షిట్.
ఈనాటితో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయిందయ్యా. ఐఎమ్ సారీ. చనిపోయిన ఆవిడ ఎవరో మీకు తెలియదు కదూ? ఆమె నా కజిన్. ఐఎమ్ సారీ సార్, ఆ విషయం మాకు తెలీదు. ఈ ప్రపంచంలో నా అంటూ ఎవరూ లేని ఏకైకయ్యా నా చెల్లెలు. తనకున్న బంధుమిత్రులు, ఆత్మీయులు, అన్నదమ్ములు అన్నీ నేను ఒక్కనేనయ్యా. నాకిప్పుడు గుర్తొస్తుంది, చాలా మందికి వారి చావు ముందే తెలుస్తుందంటారు. అది నిజమేననిపిస్తుంది. నిన్న కూడా నాతో ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. అదే ఆఖరి మాట అవుతుందని నాకు తెలియదు విజయ్. ఇదే ఇంట్లో ఎన్నోసార్లు నా చెల్లెల చేతి మీదుగా వేడివేడి కాఫీ తాగాను. నీకు తెలుసా, ఒక్కొక్కసారి ఆ కాఫీ కోసం ఇంత దూరం వచ్చేవాడిని. ఇంకా నాకు అదృష్టం లేదు. సారీ సార్. ఇట్స్ ఓకే, లెట్స్ గో. ఓకే సార్. హలో హలో హలో, ఎవరండి మాట్లాడేది? గీత గారేనా? అవును, మీరెవరు? ఏసీపీ సురేందర్ని మాట్లాడు. సార్ చెప్పండి. ఎలా జరిగిందో చూసావమ్మా? అవునండి, నాకు ఆ విషయం లేట్ గా తెలిసింది. ఇస్ ఇట్? సారీ అమ్మా, వెరీ వెరీ సారీ. ఆమె కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సంగతి అలా ఉంచు. కానీ ఇప్పుడు నిన్ను పిలిచింది ఓ ఇన్ఫర్మేషన్ కోసం. ఈ ఘోరం ఎలా జరిగిందో నువ్వేమన్నా ఊహించగలవా? నీకేమైనా తెలిస్తే చెప్పమ్మా. నాతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని చెప్పింది. ఏ విషయం? ప్రస్తుతం సస్పెన్స్. చిన్న క్లూ ఇస్తే మొత్తం అంతా లాగేస్తావంటూ నాతో పోట్లాడింది కూడా. సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తానంది. అయితే నీకు ఏ విషయం చెప్పలేదంటావు? ఇట్స్ ఆల్ రైట్. అంటే నా మీద డౌటా? అబ్బే అదేం కాదు సార్. ఆ హంతకుడిని తప్పకుండా పట్టుకుంటారుగా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? మా డ్యూటీ మేము తప్పకుండా చేస్తాం. ఆమె ఆత్మకు మీరు ఎలాగైనా శాంతి చేకూర్చాలి సార్. ఓ స్నేహితురాలుగా నువ్వు అలా కోరుకోవడం తప్పేం కాదు. బాయ్ సార్. రే, జరిగిందంతా కల్లా అనిపిస్తుందిరా. పాపం అంత మంచి మనిషిని కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికొచ్చిందో నాకేం అర్థం కావట్లేదురా. పాపం తను చనిపోయినన్న వార్త విన్నప్పటి నుంచి నా మనసులో లేదురా. నాకు మాత్రం వాడే ఈ హత్య చేశాడనిపిస్తుంది. వాడా? ఎవడ్రా వాడు? నువ్వు హైదరాబాద్ వెళ్ళిన టైంలో తనపై హత్యాయత్నం జరిగిందిరా. వాడే ఈ పని చేస్తుంటాడు. రే, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఆవిడికి శత్రువులు ఉన్నారని తెలిసి కూడా వదిలేసి వచ్చావా? ఆ రాత్రి ఎవరో తనపై కత్తితో దాడి చేశారా. త్రుట్లో ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది. తర్వాత అవకాశం చూసుకుని వాడే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడు. అక్కడికి అడిగాను రా, నీకెవరన్నా శత్రువులు ఉన్నారా అని. లేరని చెప్పింది. దాంతో లైట్ తీసుకున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అదే నాకు అర్థం కావడం లేదురా. ఒకవేళ మనమే అక్కడ ఉన్నామని తెలిసి మనల్ని హంతకులు అనుకుంటే? రై, పిచ్చి పిచ్చిగా ఆలోచించి భయపెట్టకురా. అలాంటి ఛాన్స్ ఏం లేదు. నువ్వేం భయపడకు. చూడు మిస్టర్ విజయ్, ఆ అవుట్ హౌస్ లో చిదంబరం అనే ఒక పనివాడు ఉంటాడు సార్. వాడిని నమ్మనని చెప్పు. ఓకే సార్. మిస్టర్ వీరేంద్ర, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఈ ఫామ్ హౌస్ లో ఇంకెవరు లేరు సార్. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? పాల ప్యాకెట్లు ఇవ్వడానికి వచ్చిన పాలవాడు సార్. ఓ ఐ సీ. ఇంతకీ వాడు లోపలికి ఎలా వెళ్ళాడు? తలుపులు తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్ళాడు సార్. ఆమె శవాన్ని చూసి కంగారు పడి వెంటనే మనకు ఫోన్ చేశాడు సార్. సార్, చిదంబరం గురించి ఎంక్వైరీ చేశాను సార్. ఆమె చనిపోవడానికి వారం రోజుల ముందు నుండే అతను కనిపించడం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు సార్.
ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? ఎరా ఫోన్ ఎత్తవే. నాకు చాలా గిల్టీగా అనిపించి చేసిందంతా చేసి ఇప్పుడు నగనచ్చి కబుర్లు చెప్తున్నావా? హంతకుడు ఎవరో పోలీసులకు తెలిసిపోయిందిరా. తెలిసిందా? ఎవర్రా? నేనే. ఏం మాట్లాడుతున్నారా? అవునరా, నేనే హంతకుడు అని టీవీలో వస్తుంది. నువ్వు హంతకుడు వెంటరా? అబ్బా, నువ్వు చేసిన నిర్వాహకం. ఆ రోజు ఆ పిల్ల నీ గురించి అడిగితే నా పేరు ఫోన్ నంబర్ ఇచ్చావు, అది డైరీలో రాసుకుంది. పోలీసులు ఎంక్వైరీ చేశారు, నా పేరు ఫోన్ నంబరు కింద టీవీలో స్క్రోలింగ్ లో వస్తుంది. అయిపోయిందిరా, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నువ్వేనేరా చేయలేదు కదరా? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ పోలీసులకు తెలియదు కదరా. రేయ్, పరువుగా బతికిన వాడిని బజార్కి ఇచ్చావు కదరా. రేయ్, నాకేమైనా జరగాలి, నిన్ను వదిలిపెట్టను. లక్ష్మి, మా లక్ష్మి, ఏంటి? ఏమే 3 రోజులుగా రావడం లేదని కోపం వచ్చిందా? రాదా మరి? రాత్రి అయ్యేసరికి కళ్ళు కాయలు కాచలు ఎదురు చూడడం, ఇదిగో ఇలా మంచం మీద తొంగడం. ఇంకెన్నాళ్లే? ఇదిగో మన అదృష్టం పండబోతుంది. తొందరలో నిన్ను మహారాణిని చేస్తానే. లక్ష్మి, నువ్వు ఇట్టా చూస్తుంటే నా మనసు తెల్లగుర్రమై ఉర్రకలేస్తుంది. ఈ మాట 3 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నావు. ఇన్నాళ్ళాగావు, ఇంకా 10 రోజులు ఆగలేవా బంగారం? ఈలోగా మాయో మంత్రం జరిగిపోతుందా? పెద్ద తంత్రమే జరిగిపోద్ది. ఆకలవుతుంది. ఏముండేవేంటి? నీకోసం కోడి పులుసు ఉండాను మామా, పదమామ తిందువు గాని. కోడి పులుసా? అయితే ముందు ఫుడ్, ఆ తర్వాతే బెడ్. చేద్దాం పద. ఆకలిస్తే అన్నం పెడతా, అల్లిస్తే ఆయిల్ పెడతా. ముసలాడా, నీకు ఈ వయసులో సెటప్ కావాల్సి వచ్చిందారా? నువ్వు మామూలుడు కాదు రోయ్. తాయెత్తు కట్టాక ఆయన మాత్రం మారిపోయారు. మాంత్రికుని బంధించే బంగ్లా ఇదేనేమోరా. నేను రానురా. మీరు మా కార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది, వర్షం పడుతుంది కదని. సరే తగ్గక వెళ్తురు కానీ లోపలికి రండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఈ కొంపలో ఇంకెవరు లేరేంట్రా? ఈ ఇంట్లో అసలు మనుషులు ఉంటాయి కదా. అంటే నా కింద కనిపించింది ఈ దెయ్యమేరా. నాకు అలా అనిపించడం లేదురా. సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరస్ లాంటి అమ్మాయిని పట్టుకుని దెయ్యం అనడానికి నీ నోరేలా వచ్చిందిరా? నీ అప్పలమ్మైన ప్రతిదీ నీకు అప్సరసలా కనిపిస్తుందిరా. అసలు నీకు మీ ఫ్రెండ్ మాట్లాడరా? అది మీరు ఒకసారి మీ పాదాలు చూపిస్తారా? అదే గజ్జలు ఏమైనా ఉన్నాయేమోనని. నేను చెప్పానా? ఏమండి, కొంచెం మీ చీరెత్తి మీ పాదాలు చూపించరా? అయితే మీరు మనిషే. ఏ దెయ్యం అనుకున్నారా? అవునండి, ఇందాకలు బయట దెయ్యం కనబడిందండి. కాళ్ళకి గజ్జలు కూడా కట్టుకుంది. ఆ దెయ్యాన్ని నేనే. చల్లగారికి సరదాగా అలా వాకింగ్ వచ్చాను. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? అమ్మయ్యా, ఇందాక నుంచి భయపడి చచ్చానండి. ఇట్స్ ఓకే. మేము ఇక్కడే ఏదో ఒక సోఫాలో అడ్జస్ట్ అయిపోతాం. మీరు వెళ్ళి పైన పడుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు వెళ్ళి పడుకోండి, మా తెప్పలో మేము పడతాం. హలో మిమ్మల్ని. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, మెలకు రాలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రాత్రి బాగా లేట్ అయింది కదా.
మేము బయలుదేరుతామండి. ఎక్కడికి? హైదరాబాద్కి. అంత లేదు. ఎందుకు లేదు? అయ్యో, మీకు ఈ విషయం తెలియదు కదూ. టీవీల్లో పేపర్లలో ఎక్కడ చూసినా ఏమైంది? జరిగిన దారుణం గురించి అంత గోలగోలగా ఉంది. రాత్రి హైదరాబాద్ లో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి. ఒకేసారి 12 చోట్ల బాంబులు పేలాయి. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిస్థితి మొన్న ముంబై బ్లాస్ట్ల కంటే చాలా ఘోరంగా ఉంది. సిటీలోకి ఒక్క వాహనాన్ని కూడా అలౌ చేయడం లేదు. అనవసరంగా ఇరుక్కుపోయాను. ఎందుకండి అంత బాధపడుతున్నారు? ఏం లేదండి, చిన్న పని, జస్ట్ 5 minutes పడుతుంది. ఇప్పుడు వెనక్కి వైజాగ్ వెళ్ళాం, ముందుకు హైదరాబాద్ వెళ్ళాం. ఇక్కడ ఉండాలన్నా ఉండలేం. ఎందుకు ఉండకూడదు? మీరు మా గెస్ట్లు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. నాకెలాంటి ప్రాబ్లం లేదు. 2-3 రోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. అప్పుడు వెళ్ళొచ్చు. నా మాట విని డ్రాప్ అయిపోండి. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేతురు గాని. తప్పదంటారా? తప్పదు కాక తప్పదు. సరే అండి, మేము ఫ్రెష్ అవుతాం. నువ్వు వెళ్ళి ఆ కార్ సంగతి చూడు. సరేరా. వండర్ఫుల్, ఎక్సలెంట్, రియల్లీ గ్రేట్. వ్యవసాయం అంటే మీకున్న అభిరుచికి హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్స్ అండి. ఈ ల్యాండ్, అవుట్ హౌస్, రిసార్ట్స్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? దాదాపు ఒక 200 acres ఉండొచ్చు. ఇందులో పండ్ల తోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఎలా ఉంది? నిజం చెప్పమంటారే, ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా ఉంది. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. ఇంత విశాలమైన ఫామ్ హౌస్ లో మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు? నేను ఒంటరిదాన్ని కాబట్టి. మరి మీ వాళ్ళు? ఫ్లైట్ యాక్సిడెంట్ లో అమ్మా నాన్న నన్ను వదిలి పైలోకానికి వెళ్ళిపోయారు. ఐఎమ్ సారీ. దాంతో ఒంటరిదాన్ని అయిపోయాను. ఈ ప్రకృతి, చేలు, చెట్లు, పక్షులు ఇవే నా నేస్తాలు. ఓకే, లీవ్ దట్. షల్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్? అడగండి. మీకు పెళ్ళయిందా? అది అది ఇంకా కాలేదు. ఎందుకని? ఎందుకని అంటే కాలేదంతే. అదే ఎందుకని? నిజం చెప్పాలంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. నచ్చిన అమ్మాయి అంటే ఎలా ఉండాలేంటి? ఎలా ఉండాలంటే ఏం చెప్తాం? ఒక రకంగా చెప్పాలంటే మీలా ఉంటే చాలు. హలో ఏమండి, తప్పుగా మాట్లాడుంటే సారీ. ఏమండి, మిమ్మల్ని ఏమండి, నా ఉద్దేశం మీ అంత అందంగా ఉంటే బాగుంటుందని. ఎందుకండి అంత కోపం? సారీ చెప్పాను కదా. పోనీ ఏదైనా పనిష్మెంట్ ఉండి భరిస్తాను, అంతేగాని మీరు ఇలా మౌనంగా సీరియస్గా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను. ప్లీజ్. ఏం చేస్తారు? ఏం చేస్తాను? ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. చావండి. అంటే నేను చనిపోయినా మీరేం బాధపడరు అనమాట. అయితే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.